ఉత్పత్తి ప్రకరణం 3వ రోజు 4వ కథ. మనస్సు దృశ్యము. శ్రీరాముడు: ఓ భగవానుడా, వశిష్ఠ మహర్షి, మీరు నిన్న 2వ రోజు బోధించిన దానిని బట్టి ఈ జగత్తు అంతా మనస్సు నుండే వెలువడి ప్రకాశిస్తోంది అనే విషయం సుస్పష్టమవుతోంది. అయితే ఈ మనస్సు యొక్క రూపమేమిటి? ఎక్కడ, ఎందుచేత, ఎట్లు ఉంటుంది? మాకు పూర్తిగా వివరించండి. వశిష్ఠ మహర్షి: ఆకాశము అని మనం పిలుస్తున్నది దేనిని? అక్కడ శూన్యత్వము కాకుండా మరింకేదైనా ఉన్నదా? నీలపు రంగు గల ఏదైనా పదార్థం ఉన్నదా? లేదే. అదేవిధంగా శూన్యాకాశాత్మకమైన మనస్సుకు కూడా వేరే రూపం అంటూ ఏదీ లేదు. దాని వెలుపల గాని లోపల గాని ఏదీ కానరాకుండానే ఉన్నది. అయినప్పటికీ ఆకాశము వలె సర్వత్రా వెలయుచునే ఉన్నది. మృగతృష్ణ యందు నీరు యొక్క అనుభవంలాగా మనస్సు నుండి ఈ జగత్తు యొక్క అనుభవం ప్రాప్తిస్తోందను మాట నిజమే. ఒకడు తన స్వసంకల్పము చేతనే మనోదృశ్యం చూస్తున్నట్లుగా ఈ మనస్సు యొక్క రూపకల్పన కూడా భ్రమపూర్ణమే. శూన్యమైన ఈ మనస్సును నిర్వచించి చెప్పటం ఎట్లా? నీ బోధ కొరకు ఒక నిర్వచనం చెబుతాను, విను. సత్ ప్లస్ అసత్, వాస్తవ అవాస్తవ వస్తువులను ప్రకాశింపచేసేదే మనస్సు అని చెప్పవచ్చు. డెఫినిషన్ ఆఫ్ మనస్: సత్ అసత్, వాస్తవము అవాస్తవము అయిన వస్తువులను ప్రకాశింపచేసేదే మనస్సు అని చెప్పవచ్చు. ఇంతకు మించి దానికి వేరే ఆకృతి లేదు. నిరాకారమైన చిత్తు అర్ధాకారముగా అధ్యవసితమైనప్పుడు మనస్సు అంటున్నాం. అనగా మనస్సు చిత్తు కన్నా వేరైనది కాదు. మట్టి నిరాకారం కదా. మట్టిగడ్డ అనున్నది ఆకారము కలిగి మట్టి కంటే వేరు కాకుండానే ఉన్నది. సంకల్పించువాడు సంకల్పములు. సంకల్పమే మనస్సు యొక్క రూపము. సంకల్పము అనుదానికంటే ముందే సంకల్పించువాడు ఉన్నాడు కదా. సర్వమునకు ముందే గల శుద్ధత్వము చిత్తు అని, ఆ చిత్తు సంకల్పిస్తున్నప్పుడు మనస్సు అని చెప్పబడుతోంది. అయితే నీటి నుండి ద్రవ్యత్వము వేరా? వాయువు నుండి వాయుచలనము వేరైనదిగా చెప్పగలమా? ఎక్కడ సంకల్పముంటే అక్కడ మనస్సు ఉంటుంది. ఈ రెండు వేరువేరుగా ఎక్కడా ఎవ్వరూ అనుభవించి ఉండలేదు. మళ్ళీ చదువుతాను. సంకల్పమే మనస్సు యొక్క రూపము. సంకల్పము అనుదానికంటే ముందే సంకల్పించువాడు ఉన్నాడు కదా. సర్వమునకు ముందే గల శుద్ధత్వము చిత్తు అని, ఆ చిత్తు సంకల్పిస్తున్నప్పుడు మనస్సు అని చెప్పబడుతోంది. అయితే నీటి నుండి ద్రవత్వము వేరా? వాయువు నుండి వాయుచలనము వేరైనదిగా చెప్పగలమా? ఎక్కడ సంకల్పముంటే అక్కడ మనస్సు ఉంటుంది. ఈ రెండు వేరువేరుగా ఎక్కడా ఎవరూ అనుభవించి ఉండలేదు. వస్తుజాలమును విషయములను ఎరుక రూపమున అనుభవ రూపమున ప్రకాశింపు చేయనదే మనస్సు. అట్లు ప్రకాశింపచేయబడినది సత్యమైనదా అసత్యమైనదా, అల్పకాలికమా అధికకాలికమా అనేది వేరే విషయం. మనస్సు దేనిని ఎట్లు సంకల్పిస్తుందో దానిని అది అట్టి అనుభవంగానే పొందుతూ ఉంటుంది. అట్టి మనోభావముతో కూడుకొనిన శుద్ధ చైతన్యమే పితామహుడగు బ్రహ్మదేవుడు. అతడే ఆది భౌతిక బుద్ధి. ఇది పదార్థజాలము అని గుర్తించు తత్వమును సృష్టించుచున్నాడు. నాయన రామ, ఉత్తములగు వారు మనస్సున ప్రాప్తిస్తున్న ఈ దృశ్య ప్రపంచమునకు అవిద్య, సంస్కృతి, చిత్తము, మనస్సు, బంధము, మలము, తమస్సు అనునవి మారుపేర్లేనని గ్రహించి ఉంటున్నారు. మననము చేయు స్వభావమే మనస్సు. ఈ దృశ్య ప్రపంచము కాకుండా మనస్సునకు వేరే రూపమే లేదు. మనస్సు సంకల్పించబడినప్పుడు ఉంటోంది. అందుచేత అది ఇప్పుడు ఇట్లు ఉత్పత్తి అయినది అని మనం నిర్దేశించలేం.
అట్లే ఈ దృశ్యమునకు కూడా వాస్తవానికి ఉత్పత్తి అనునదే లేదు అని చెప్పబడుతోంది. నిన్న చెప్పిన దృష్టాంతమే చెబుతాను, విను. తామర పువ్వు యొక్క బీజంలోని ఆ పువ్వు యొక్క సూక్ష్మభావమంతా సంస్కార రూపంలో ఇమిడి ఉన్నది కదా. అట్లే చిత్ పరమాణువునందే ఈ జగత్తు అంతా సంస్కార రూపమున ఇమిడి ఉన్నది. అనగా ద్రష్టయందే దృశ్యత్వము ఇమిడి ఉన్నదని గ్రహించు. అయితే ఒక చమత్కారం. బంగారమునకు ఆభరణత్వం ఉన్నదా? లేదు. కానీ ఆభరణము బంగారము కంటే వేరు కాదు కదా. ఎండమావులలో జలమెక్కడా? కానీ ఆ జలము యొక్క ఆకారమే కదా ఎండమావులలో స్ఫురించేది. స్వప్నపురంలో కనబడే గోడలకు పునాది ఉన్నదా? అదేవిధంగా ద్రష్టయందు గల ఈ దృశ్యత్వ బుద్ధి కూడా భ్రమాత్మకమే. కార్యమునకు కారణము కంటే వేరైన సత్తా లేదు. అదేవిధంగా ఈ దృశ్యము యొక్క ఉనికికి కారణం నీవు దీనిని ఈ రీతిగా దర్శించుటయే సుమా అనునది సమాధానమగుచున్నది. ఈ యది నీకంటే వేరు కాదు, అనగా నీ మనస్సు నీకంటే వేరు కాదు. మనస్సు ఉన్నది నీయందే, నీ స్వరూపము చేతనే అది తయారగుచున్నది. స్వతత్వమే మనస్సు యొక్క మూల పదార్థం. ఈ దృశ్యములన్నీ ద్రష్టయందే ఉన్నాయనేది పరిశీలించి చూచి గ్రహించినప్పుడు నీకే అవగతం కాగలదు. ఈ విషయం సుస్పష్టపడటానికే నీ చిత్తదర్పమున ఉన్న మాలిన్యము ఈ బోధచే తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. చిత్త మాలిన్యము చేతనే ఒకనికి తన యందు ఈ విశ్వము అనబడే దృశ్యము తోచుచున్నది. చిత్తములో గల మాలిన్యము తొలగించి వేస్తే దృశ్యము ఉండదు. అప్పుడు ఈ జీవుడు నిర్మలుడై స్వచ్ఛుడై ప్రకాశించగలడు. గాలి వీచనప్పుడు ఆకులు కదలవు కదా. ఆత్మతో ఏకత్వము సంభవించినప్పుడు చిత్తము యొక్క స్పందనము ఆగి ఉంటుంది. అప్పుడు ఈ చిత్తమునందు ఉండి ఉన్న రాగద్వేషములు వాసనలు తొలగిపోతాయి. చైతన్యమయ జ్ఞానము వల్లనే ఈ దిక్కులు, భూమి, ఆకాశము మొదలైనవి ప్రకాశించుచున్నాయి. ఆ చైతన్యము యొక్క ప్రకాశమునందు దిక్కులు మొదలైనవన్నీ లేకపోయి ఉన్నప్పుడు దానినే ఆత్మప్రకాశం అంటున్నాం. నీవు, నేను, లోకములు మొదలుగా గల దృశ్యములన్నీ అసత్తే అని బోధపడినప్పుడు ఆ దర్శించువాడు లేక ద్రష్ట మలరహితుడై కైవల్యము పొందినట్లే. దర్పణంలో కొండలు మొదలైనవి ప్రతిబింబించినప్పుడు ఆ అద్దము కేవలం అద్దంగానే ఉంటుంది. ద్రష్టయందు నేను, నీవు, జగత్తు మొదలైన భావాలు లేకపోయినప్పుడు, ప్రదర్శితమవనప్పుడు లేక అనుభవము అవనప్పుడు ఆ ద్రష్ట కూడా కేవలుడే అగుచున్నాడు.